ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో చమురుపై తీవ్ర ప్రభావం పడిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. చమురు సరఫరాలో ఇబ్బందులు ఏర్పడడంతో వంట గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. అయితే సరఫరా తగ్గిన నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన చెందుతూ ఎక్కువగా సిలిండర్లను బుక్ చేస్తున్నారు. కొందరికి సిలిండర్లు అందుతుండగా మరికొందరికి కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని గమనించిన పెట్రోలియం కంపెనీలు ఉన్న నిబంధనలను కఠినతరం చేశాయి. ఇప్పుడు ఒక్క కుటుంబం సిలిండర్ను పొందాలంటే 25 నుంచి 45 రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. అయితే దీనికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే, కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాల ప్రకారం సింగిల్ సిలిండర్ ఉన్న పట్టణం వినియోగదారులు ఒకసారి సిలిండర్ బుక్ చేస్తే మరో సిలిండర్ కోసం 25 రోజుల తర్వాతే అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ డబుల్ సిలిండర్ ఉన్న కుటుంబాలైతే 35 రోజుల తర్వాతే రీఫిలింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఉజ్వల కనెక్షన్ లబ్ధిదారులు 45 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకోవాలి. ఈ గడువు కాకముందు బుక్ చేయడానికి ప్రయత్నిస్తే ఆన్లైన్ సిస్టమ్ ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతుంది. అయితే ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఒకేసారి పెద్ద మొత్తంలో బుకింగ్స్ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గృహ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ మార్కెటింగ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి బుకింగ్స్ మధ్య దూరం పెంచినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. డబుల్ సిలిండర్లు ఉన్న ఇళ్లలో ఒకటి ఫిల్ అయి ఉంటే మరొకటి ఖాళీగా ఉంటుంది. ఈ క్రమంలో అదనపు నిల్వ అవసరం తగ్గించేందుకు కంపెనీలు 35 రోజుల గ్యాప్ ను అమలు చేస్తున్నాయి. దీనివల్ల అందరికీ సమానంగా సిలిండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే కొంతమంది బుక్ చేసుకున్న తర్వాత 2 నుంచి 5 రోజుల్లో డెలివరీ ఇవ్వాలని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయినా కూడా కొన్ని నగరాలు, గ్రామాల్లో సరఫరాలో ఒత్తిడి వల్ల ఆలస్యమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు ముందు జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. గ్యాస్ పూర్తయ్యేలోపు ముందుగానే వినియోగానికి ప్లాన్ చేసుకోవాలి. SMS లేదా OTP ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. అనధికారికంగా సిలిండర్లను కొనుగోలు చేసి మోసపోకండి. బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు అసలే కొనొద్దని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి దేశంలో గ్యాస్ కొరత లేదని, కానీ బుకింగ్స్ తీవ్రం కావడంతో ఒత్తిడి పెరిగి సరఫరాలో ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వినియోగదారులు అవసరమైతేనే బుకింగ్ చేసుకోవాలని కూడా చెబుతున్నారు.